सदर वाईएसआर तेलंगाना पार्टी वाय शर्मिला ने लोटस पाउंड पर एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए वजीर आला चंद्रशेखर राव और तेलंगाना की टीआरएस हुकूमत पर तनकीद करते हुए इल्जाम आयद किया कि ये रियासत के किसानों से अनाज की खरीदी वाजबी कीमत अदा करते हुए खरीदने में नाकाम हो चुकी है। उन्होंने बताया कि हुकूमत को किसानों से धान की खरीदारी 1960 रुपए फी क्विंटल के हिसाब से करनी चाहिए थी, लेकिन हुकूमत सिर्फ 1400 तक 1500 रुपए ही अदा करते हुए किसानों से अनाज की खरीदारी कर रही है। కేవలం 1400కో 1500కో అమ్ముకోవాల్సి వస్తుంది. పంటను పండించిన పాపానికి ఇక వెనక్కి తీసుకువెళ్ళలేని పరిస్థితిలో ఇంకా తెచ్చినందుకు ఎంతకో అంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి మాదైతే మమ్మల్ని దబాయించి బుల్డోస్ చేసి ఇంతకంటే రాదు అని కేవలం 1400 1500కు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు అన్న విషయం చెప్పారు. ఇదే విషయాన్ని మేము అక్కడ వెళ్ళి ఆఫీసర్లతో మాట్లాడితే వాళ్ళ దగ్గర ఉన్న డేటాను తీసుకుంటే ఒక షీట్ ఆ రోజు మీడియా ముందు పెట్టడం కూడా జరిగింది. శాంపుల్గా ఒక నమూనాగా వన్ ఆఫ్ ద డేస్ ఎగ్జాంపుల్గా తీసుకొని నంబర్స్ గురించి మాట్లాడితే దాంట్లో ఉన్న నంబర్సు ఒక రోజులో 680 రైతుల దగ్గర నుంచి కొనుగోళ్లు చేశారు. 682 రైతుల కొనుగోలు చేస్తే దాంట్లో 2 రైతుల దగ్గర నుంచి మాత్రమే